క్లియర్ డైరెక్షన్ ఇచ్చారు కలెక్టర్ గారు. ఇది చాలా మంచి కార్యక్రమం. మొన్న పులికల్లుకి పొదలకూరు మండలంలో మారుమూల గ్రామం పులికల్లు, అక్కడ ఉండే సమస్యలు కూడా కలెక్టర్ ప్రత్యక్షంగా తెలుసుకునే పరిస్థితి వచ్చింది. అయితే మెజారిటీ రెవెన్యూ ప్రాబ్లమ్స్, మెజారిటీ. సో వాట్ ఎవర్ అవన్నీ ఈరోజు మళ్ళీ రీసర్వే చేయటం, స్టేట్ లెవెల్లో రీసర్వే చేయటం, వాటి పరిష్కార మార్గాలు చూపిస్తున్నాం. నేను ప్రధానంగా ఏంటంటే లాస్ట్ టైం రోడ్లన్నీ బాగా డ్యామేజ్ అయిపోయినాయి. ఇప్పుడు పంచాయతీరాజ్ R&B అవసరమైన దగ్గర కొత్త రోడ్లు శాంక్షన్ చేస్తున్నాం. కొన్ని దగ్గరలో ప్యాచ్ వర్క్ అన్నా మనం చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సపోజ్ మనుబోలు పొదలకూరు 3 కోట్ల రూపాయలు పెట్టేసి శాంక్షన్ చేసాం. అట్లే నెల్లూరు నుంచి పొదలకూరు రోడ్డు, అది కొంతవరకు రోడ్డు బాగుంది, అక్కడక్కడ ఘోరంగా ప్యాచెస్ ఉన్నాయి. అటువంటివి మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే ఇరిగేషన్ ప్రాబ్లమ్స్. ఇరిగేషను ఈ 2 ఇయర్స్లో మ్యాక్సిమం శాంక్షన్స్ కలెక్టర్ గారు చేశారు. FDR కింద కానీ O&M కింద కానీ ఎక్కడ ఎవరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కనుపూర్ చెరువు చూసి వచ్చాం. ఇప్పుడు అది బ్రీచ్ అయింది. ఆల్మోస్ట్ మోర్ దెన్ 40 lakhs శాంక్షన్ అయిపోయింది. బ్యూటిఫుల్గా రోడ్డు ఆ బ్రీచ్ క్లోజ్ చేసినారు. పక్కనే ఐ మీన్ వాట్ యూ కాల్ చెక్ డ్యామ్ వల్ల ఆడపోతే ఇప్పుడు కలెక్టర్ గారు కూడా చూశారు. ఆ చెక్ డ్యామ్తో ఎంత వాటర్ స్టోరేజ్ వచ్చింది, ఇంకేదో కొంచెం ఎక్స్టెన్షన్ అన్నారు, అది కూడా కలెక్టర్ గారు అష్యూర్ చేశారు. ఈ మన సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో 2014-19 మధ్య కట్టిన చెక్ డ్యామ్స్ అక్కడక్కడ కొన్ని రిపేర్స్ వచ్చినాయి. నేను నిన్న పొదలకూరుకు పోతే 150 చెక్ డ్యామ్స్, ఒక్క పొదలకూరు మండలానికి 150 చెక్ డ్యామ్స్. నిన్న అక్కడ వీళ్ళు చెప్పారు కాగితాలపూడి దగ్గర పొట్టేళ్ళ కాలువ మీద మనం కట్టిన చెక్ డ్యామ్ వల్ల మోర్ దాన్ 2500 మాట్లాడుతుందని చెప్పండి, మోర్ దాన్ 2500, దాదాపు 1500 ఎకరాలు రొయ్యలు గుంటలు చేసుకుంటున్నారు, మిగతాది సేద్యం చేసుకుంటున్నారు ఒక్క చెక్ డ్యామ్ వల్ల. అటువంటివన్నీ చేయించాం. వాటికి కూడా కొన్ని రిపేర్స్ వచ్చినాయి, అవి కూడా చేయించుకోవాల్సిన అవసరం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద ఉందని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను. JJM కింద సెకండ్ ఫేజ్ 2O కింద దాదాపు 44 పనులు 13,26,00,000 రూపాయలు కొత్తగా శాంక్షన్ అయినాయి. అంటే డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ RWS కింద 13,26,00,000 44 పనులు కొత్తగా మనకి, అంటే ఆల్రెడీ ఆన్గోయింగ్ జరిగే పనులు కాకుండా శాంక్షన్ అయినాయి అని చెప్పేసి నేను అందరికి నేను మనవి చేస్తున్నా. అట్లా ఇప్పుడు ఈ CHCకి మనం వెంకటాచలం చూసి వచ్చాం, కలెక్టర్ గారు కూడా చూసి వచ్చారు. దాంట్లో 50 లక్షల రూపాయలు ఆల్రెడీ ఇచ్చి చేసాము, ఇప్పుడు 32 లక్షల రూపాయలు ఇస్తున్నాం. జల్ధారా జలహారతి ప్రోగ్రామ్ కింద ఇక్కడ ఒక వర్క్ చెక్ చేయడం జరిగింది. ఇక్కడ పెద్ద వెంకటాచలం చెరువు ఉంది, దీనికి నీళ్ళు కనుపూర్ కాలువ నుంచి వస్తున్నాయి. తర్వాత ఈ నీళ్ళు సముద్రంకి వెళ్ళాలంటే ఈ మధ్యలో ఉన్న ఫీల్డ్ ఛానల్స్ చాలా క్లియర్గానే ఉండాలి. సో పీడు అమ్మగారు ఒక మంచి వర్క్ శాంక్షన్ చేశారు. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్ వరకు పొద్దున వర్క్ చెక్ చేయడం జరిగింది, చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. తర్వాత దీనివల్ల వచ్చిన సీజన్లో కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది రైతుకి. ఆ తర్వాత OHSR ట్యాంక్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ వాటర్ క్వాలిటీ వచ్చేసి బాగుంది, ఫ్లోరైడ్ కానీ pH కానీ అన్ని పర్మిసిబుల్ లిమిట్లో ఉన్నాయి. ఇది ఒక పెద్ద హ్యాబిటేషన్, ఇక్కడ 4 ట్యాంక్స్ ఉండాల్సింది, 2 ట్యాంక్స్ ఫంక్షనింగ్ ఉన్నాయి. కానీ గవర్నమెంట్ కూడా వెంటనే ఇప్పుడు లాస్ట్ వీక్లోనే కొత్త 2 ట్యాంక్స్ శాంక్షన్ చేయడం జరిగింది. అది ఎమ్మెల్యే గారు కూడా మీకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు గత సంవత్సరంలో 2 సైక్లోన్స్ వచ్చినాయి, దిత్వా సైక్లోన్, ముంతా సైక్లోన్. ఈ 2 సైక్లోన్స్ వల్ల ఇక్కడ ఉన్న వాటర్ బాడీస్ బాగా డ్యామేజ్ అయింది. దీనిలో ఈ కనుపూర్ ట్యాంక్ బండ్ కూడా బాగా డ్యామేజ్ అయింది, అక్కడ ఉన్న చెక్ డ్యామ్ కూడా డ్యామేజ్ అయింది. ఇప్పుడు 47 lakhs rupees అక్కడ శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన తర్వాత బిఫోర్, డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ ఫొటోస్తో సహా ఆ వర్క్ ఎలా చేశారు, ఆ క్వాలిటీ చెక్ కూడా చెక్ చేయడం జరిగింది. నాణ్యత బాగుంది, చాలా చక్కగా ఈ వర్క్ ఇరిగేషన్ వాళ్ళు చాలా టైంలోనే పూర్తి చేయడం జరిగింది.
ఈ తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఒక సిఎస్సికి వెళ్ళడం జరిగింది. హెల్త్ అనేది మీ అందరికీ తెలుసు, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్.